పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. నాయన, మేము మీ తోటలో ఎదుగుచున్నటువంటి ఫలించే ద్రాక్షావళుల వలె, నాయన ద్రాక్షావళి అయిన మీకు అంటకట్టబడిన ఫలించే తీగల వలె మేము ఉండుటకు సహాయం చేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్య, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయన. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా, తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, పరిశుద్ధాత్మని స్తుతించుటకును, నాయన మీ సహవాసములో మేము ముందుకు సాగుటకును సహాయం చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్తము విషయములలో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నీను పోలి నన్నిగా సాగమని, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా
కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభా అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి ప్రభా. నిరంతరము మీ నామమును స్తుతించి గణపరచువారముగా చేయండి తండ్రి. రాజులు రాజా, మీకు వందనాలు. ప్రభులు ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నిరంతరం మీ నామమును కీర్తించి గణపరచువారముగా చేయండి తండ్రి. మీ వాక్యపు వెలుగును మాకు ఇవ్వండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మాతో మీరు మాట్లాడి మీ నామమును మీరు మహింపరచుకోనండి. ఆత్మలను బలపరచండి ప్రభా. మా ప్రాణములకు నెమ్మదిని మీరు దయచేయండి. మా మనస్సు ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడినట్లుగా సహాయం వచ్చేయండి. మీ వాక్యం దగ్గరకు వస్తుండగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ప్రభునంతులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్యము సమూయేలు అనే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. సహజంగా దేవుని బిడ్డలు ప్రజలకు చెప్పే మాటలు ఏమిటంటే దేవుని యొక్క సువార్తను చెబుతూ ఉంటారు. దేవుని సువార్త, దేవుని వాక్యాన్ని ప్రజలకు చెప్పటము జరుగుతుంది. దేవుని వాక్యము
ప్రజలకు బోధించినప్పుడు ప్రజలకు నెమ్మది కలుగుతుంది. అలాగే వారి అవసరతలు తీర్చబడతాయి. ఇంకేమైనా కొరతలు ఉంటే ఆ కొరతలను కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడు. అందుకనే మనం ఎక్కువగా దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి. సహజంగా మనం టీవీలో వార్తలు వింటాం. ఆ వార్తలు విన్నప్పుడు మరి కొంతమందికి భయం వేస్తుంది. అంటే ప్రమాదాలు గూర్చి, అక్కడ తెగులు వచ్చింది, ఇక్కడ ఎంతమంది చనిపోయారు అని ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఆ వార్తలు విని భయపడతారు. కొన్ని ప్రాంతాల్లో ఏమైనా దౌర్జన్యాలు జరిగి ప్రజలు నష్టపోతూ ఉంటే అలాంటి వార్తలు విన్నప్పుడు కూడా ప్రజలు భయపడిపోతారు. కానీ మరి దేవుని మాటలు వింటే, దేవుని వాక్యాన్ని మనం వింటే భయము పోయి నెమ్మది, ఆదరణ వస్తుంది. అయితే మనం ఎప్పుడు కూడా దేవుని మాటలు వినటానికే మనం సమయాన్ని ఇవ్వాలి. లోక సంబంధమైన వార్తలు వినటం కాదు, కానీ దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మాటలను మనం వినాలి. అందుకనే ఇక్కడ 14వ వచనంలో ఏం చదువుతున్నామంటే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. చూడండి, ఇక్కడ మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల, ఎవరిని అనుసరించాలండి మనం? మన దేవుడైన యెహోవాను అనుసరించాలి. అనగా దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకోవాలి. అలాగే దేవుని మాటలు ఏం బోధిస్తూ ఉన్నాడో ప్రభు, ఆ మాటల్ని అనుసరించి నడవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఆ మాటలు విని వాటిని అనుసరించి నడుచుకోవాలి. దేవుని వాక్యం మనకేం చెబుతుందో ఆ వాక్యాన్ని మనం వినాలి. విన్న తర్వాత ఆ మాటల్ని మనం అనుసరించాలి. అక్కడ ఏమని చదువుతున్నాము? మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. దేవుని మాటల్ని అనుసరించడం వలన క్షేమం. ప్రియరా, దేవుని మాటలు విన్నప్పుడు, ఆ మాటల్ని అనుసరించినప్పుడు అది మన కుటుంబాలకు క్షేమాన్ని తీసుకొని వస్తుంది. ఆయన వాక్యానికి లోబడినప్పుడు మనం క్షేమముగా ఉంటాము. ఆయన మాటలను వినటము, తర్వాత వాటిని అనుసరించడం అంటే ఏమిటంటే దినదినము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. కొన్నిసార్లు మన మాటలు మరి భయభక్తులు లేని మాటలు వస్తాయి నోటికి. అలా ఉండకూడదు, భయభక్తులతో కూడిన మాటలే. యోబును గూర్చి మనం చూస్తే అతడు నోటితో కూడా పాపము చేయలేదు అని ఉన్నది. నోటితో జనరల్గా ఎక్కువ పాపం చేస్తాం. మనుషుల్ని ద్వేషిస్తాము, మనుషుల్ని విమర్శిస్తాము, తోలనాడి మాట్లాడతాం, లేక బూతులు తిడతారు, అలాగే చెడ్డ మాటలు చెబుతారు.
వాళ్ళని విలువ తక్కువగా చూస్తారు, అలా మాట్లాడతారు. మనుషుల మీద ద్వేషముతో ఉంటారు ప్రజలు. అది దేనిని చూపిస్తుందంటే, నేను ఇలా చెడ్డ మాటలు పలికేటప్పుడు దేవుడు నా మాటలు వింటున్నాడు అనేది కూడా వారికి గ్రహింపు రాదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే కాదండి మనం గ్రహించుకోవాల్సింది, మనం ఎక్కడ ఉన్నా సరే దేవుని ఆత్మ, దేవుని సన్నిధి మనతో ఉండేలాగా చూసుకోవాలి. దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం. యోహోను సువార్త చూడండి. మొదటి యోహోను 4వ అధ్యాయము 3వ అధ్యాయం. మొదటి యోహోను 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. చూసారా, దేవుణ్ణి అనుసరించటము, అలాగే దేవుణ్ణి అనుసరించడం ద్వారా మనకు క్షేమము ఎప్పుడు వస్తుందంటే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము. ఏం చేయాలంటే, మనం సహోదరులను ప్రేమించాలి, వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలి, వారికి మనం చేయగలిగిన సహాయమును మనము చేయాలి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. దేవుడు లోకమును ప్రేమించాడు, ప్రజలను ప్రేమించాడు, అలాగే వారి పాపాలని క్షమించాడు, వారికి జీవాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చాడు. అది దేవుని ప్రేమలో నుండి వస్తుంది. మరి మనం ఆ ప్రేమను మనం చూపిస్తున్నామా? దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నామా? కాబట్టి దేవుని అనుసరించడం అంటే దేవుని ప్రేమ మనలో ఉండాలి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. మనం ప్రేమించడం ద్వారా మరణకరమైన పరిస్థితుల్లో నుండి జీవములోనికి మనం దాటి వస్తున్నాం, జీవములోనికి మనం వస్తున్నాం. తర్వాత అక్కడ ఏముందంటే, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మనుషులు ఎక్కువగా మనుషుల్ని ద్వేషించడం, అసహించుకోవటం, తక్కువ చేసి మాట్లాడటం, తోలనాడి మాట్లాడటం, ఇవి నేర్చుకుంటున్నారండి. ప్రేమించటం, గౌరవించడం కంటే తోలనాడి మాట్లాడటం, ద్వేషించడం నేర్చుకుంటారు. ఇవి దేనిని చూపిస్తున్నాయి అంటే, మరణమందు నిలిచి ఉన్నారు వారు. మరి ఇప్పుడు మనకు క్షేమము కావాలి అనంటే, నువ్వు సహోదరులను ప్రేమించే వ్యక్తివిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే, నీ దగ్గరుండే సహోదరులను నీవు ప్రేమిస్తావు. దేవుని ప్రేమను నీ హృదయంలో ఉంటుంది. అందుకనే మొదటి సమయాలు 12:14 ఏం చూస్తున్నావు? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం, అది ఎలా వస్తుందంటే మన మాటల ద్వారా తెలుస్తుంది. దేవుని యందు మనలో భయభక్తులు ఉన్నాయా లేదా, మన మాటల ద్వారా తెలుస్తుంది.